కంటోన్మెంట్ బోర్డు ప్రస్తుత సీఈఓ మధుకర్ నాయక్ నూతన సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేదితో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ భేటీ అయ్యారు. ఎస్కో ఖాతాలో జమ అయిన 303 కోట్ల నిధులతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో చేపట్టబోయే నాలాలు, డ్రైనేజీల నిర్మాణం ప్రజల సూచనలు భాగస్వామ్యంతో జరగాలని ఎమ్మెల్యే సూచించారు. ఎమ్మెల్యే సూచనలను స్వాగతించిన బోర్డు అధికారులు రేపు మధ్యాహ్నం 12 గంటలకు కంటోన్మెంట్ కార్యాలయంలో హెచ్ఎండిఏ, హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గం ప్రజలు, మేధావులు తమ ప్రాంతాల్లో చేపట్టబోయే నాలాలు, డ్రైనేజీల నిర్మాణానికి సంబంధించిన సలహాలను కార్యాలయానికి వచ్చి వినతి పత్రాల రూపంలో అందజేయాలన్నారు. కంటోన్మెంట్ ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు కంటోన్మెంట్ బోర్డులో ఉన్న కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ గారిని, కొత్త సీఈఓ గారిని కలవడం అయింది. ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేటప్పుడు కావాల్సిన భూమి కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్స్ ఏదైతే తీసుకుర్రో దానికి 303 కోట్ల రూపాయలు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందో అది ఎస్క్రో అకౌంట్లో మొన్న డిపాజిట్ అయింది. ఆ 303 కోట్ల రూపాయలు ఎలా యూటిలైజ్ చేయాలన్న విధం మీద నాలాల గురించి, డ్రైనేజ్ సిస్టమ్ గురించి యూటిలైజ్ చేస్తున్నారు. కాబట్టి ఇది కేవలం బోర్డే డిసైడ్ చేయకుండా యావత్ కంటోన్మెంట్ ప్రజలకి మీడియా ద్వారా విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, మీకు ఎక్కడెక్కడ ఈ డ్రైనేజ్ ఇష్యూ ఉంది, ఎక్కడైతే నాలా ఇష్యూ ఉంది, రేపు నేను కంటోన్మెంట్ బోర్డు సీఈఓ గారితో మాట్లాడడం జరిగింది. వారు హెచ్ఎండబ్ల్యూఎస్ని, హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ఎంపీ గారిని కూడా పిలుస్తున్నారు, నామినేటెడ్ మెంబర్ని కూడా పిలిచి నేను కూడా అక్కడ ఉంటాను. కాబట్టి 5-6 కలిసి హెచ్ఎండబ్ల్యూఎస్, సీఈఓ, కంటోన్మెంట్ బోర్డు, హెచ్ఎండిఏ ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చొని ఈ 303 కోట్ల రూపాయలని ఎక్కడెక్కడ యూటిలైజ్ చేయాలి, ఎక్కడెక్కడ నాలాలు అవసరం ఉంది, దాని మీద పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఈ యొక్క డబ్బుని యూటిలైజ్ చేయాలని నేను అడగడం జరిగింది. అందులో భాగంగానే నిన్న ఫోన్ చేసి మాట్లాడాను, ఈ రోజు పర్సనల్ గా వచ్చి కలిశాను. దాని మీద వారు రేపు అందరికి ఇన్విటేషన్ ఇచ్చిరు, అందరు వస్తున్నారు.